తెల్లాపూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి గారు మరియు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ గారు అందరూ కలిసి ఈరోజు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందులో గౌరవనీయులు దుబ్బాక శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, మరి అదేవిధంగా రసమై బాలకృష్ణ గారు, గువ్వల బాలరాజు గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. గౌరవనీయులు క్రాంతి గారు, ముఖ్యంగా ఈ ఇఫ్తార్ విందు తెలంగాణ ప్రాంతంలో హిందూ ముస్లింల ఐక్యతను ప్రదర్శించడానికి, ఒకరి మతాన్ని మరొకరు గౌరవిస్తూ అందరూ కలిసి జీవించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా మరి కఠినమైనటువంటి ఉపవాస దీక్షను విరమించేటువంటి ఈ సమయంలో ఈ ఇఫ్తార్ను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు తెల్లాపూర్ ప్రాంతంలో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మా సోమిరెడ్డి గారు ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. నేను ఎప్పుడో 15 ఏళ్ల కింద కూడా ఇక్కడికి వచ్చాను ఇఫ్తార్ పార్టీలో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఏ పదవిలో ఉన్నా లేకున్నా, చిన్న పదవిలో ఉన్నా పెద్ద పదవిలో ఉన్నా, మరి ముస్లింలకు గౌరవిస్తూ అందరితో హిందువులకు ముస్లింలను కలిపి చక్కగా తీసుకుపోతున్న మంచి నాయకుడు సోమిరెడ్డి గారు. మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా మా తమ్ముడు సోమిరెడ్డి గారి కోరిక మేరకు దాదాపు 75 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు తెల్లాపూర్ మున్సిపాలిటీకి అందించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందులో 50 కోట్ల రూపాయల నిధులను రద్దు చేసి వెనక్కు తీసుకున్నారు. ఒక 25 కోట్లు పనులైనాయి, ఒక 50 కోట్లు వాపసు తీసుకుపోయింది. గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వం మారినంత మాత్రాన కేసీఆర్ గారు ఇచ్చిన నిధుల్ని ఎందుకు వెనక్కి తీసుకుపోయారు అంటే తెల్లాపూర్ మున్సిపాలిటీ మీద మీకు ఎందుకు అంత అక్కసు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా అంత మంచి ఫంక్షన్ హాల్ కట్టించాం. ఆ రోజు సోమిరెడ్డి గారు ఇక్కడ మా మున్సిపల్ బాడీ వచ్చి కోరితే దాదాపు 500 కోట్ల విలువైన 5 ఎకరాల స్థలాన్ని తెల్లాపూర్ మున్సిపాలిటీకి హెచ్ఎండిఏ నుంచి ఇప్పించాం. దాదాపు 10 కోట్ల రూపాయలతో అద్భుతమైన ఫంక్షన్ హాల్ కట్టాం. దాదాపు 10 కోట్ల రూపాయలతో అద్భుతమైన మున్సిపల్ భవనాన్ని నిర్మించాం. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ మంజూరు చేస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 15 నెలల నుంచి తెల్లాపూర్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. అందులో పిచ్చి చెట్లు మొలుస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే ఇలా ఈ ప్రభుత్వం అభివృద్ధిని ముందుకు తీసుకుపోతలేదు, అభివృద్ధి కుంటుపడ్డది. ఇంత పెద్ద జనాభా ఉండే తెల్లాపూర్లో ఒక మంచి సకల సౌకర్యాలతో ఉన్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టాలని గత ప్రభుత్వం మంజూరు చేసింది. దాదాపు సగం పనులు పూర్తయినాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలైనా ఆ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ముందుకు పోతలేదు. గతంలో మా తమ్ముడు సోమిరెడ్డి గారు ఇక్కడ లో వోల్టేజ్ ఉందన్నా ఒక సబ్ స్టేషన్ కట్టాలి అంటే 1 ఎకరం స్థలము హెచ్ఎండిఏ నుంచి ఉచితంగా ఇప్పించాం. సబ్ స్టేషన్ కూడా మంజూరు చేశాం. సగం పనులు పూర్తయినాయి. కానీ కాంగ్రెస్ వచ్చిన 15 నెలల నుంచి తెల్లాపూర్ సబ్ స్టేషన్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. డ్రైనేజ్ పనులు బిహెచ్ఎల్ వాళ్ళు ఆపేస్తే పట్టించుకున్న దిక్కులేని పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఇవాళ కాంగ్రెస్ వచ్చిన 15 నెలల్లో ఉన్న నిధులు వాపసు పోవడం, జరుగుతున్న పనులు ఆగిపోవడం తప్ప కొత్తగా జరుగుతున్నది లేదు. 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో తెల్లాపూర్ మున్సిపాలిటీకి 15 రూపాయలు కూడా విడుదల చేయలేదు. కేసీఆర్ గారు ఇచ్చిన 50 కోట్లు వాపసు తీసుకుపోయింది తప్ప కొత్త కార్యక్రమం ఒకటి జరగలేదు. ఇంకా దీన్ని తీసుకుపోయి జీహెచ్ఎంసీలు కలుపుతామంటున్నారు. ఇండిపెండెంట్ గా ఉంటే ఇక్కడ చాలా మంచి అభివృద్ధి జరిగేది. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఏ ఒక్క పని కూడా జరుగుతలేదు. ఆనాడు కేసీఆర్ గారు వచ్చినాకనే తెల్లాపూర్ మంచినీళ్ల బాధలు తీరినాయి. ఈ ప్రాంతానికి మరి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి శుద్ధి చేసిన త్రాగునీరుని అందించి ఈ ప్రాంత ప్రజల త్రాగునీటి బాధలు తీర్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ వచ్చిన 15 నెలల్లో మళ్లీ కరెంటు కోతలు స్టార్ట్ అయిపోతున్నాయి. మళ్లీ మంచినీటి కష్టాలు, ఇబ్బందులు వస్తా ఉన్నాయి. అసలు శానిటేషన్ లేక దోమలు పెరిగిపోయి విష జ్వరాల బారిన ప్రజలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాటలు ఎక్కున్నాయి తప్ప రేవంత్ రెడ్డి గారి చేతలు మాత్రం శూన్యం. ఇవాళ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు తెల్లాపూర్ మున్సిపాలిటీకి కేసీఆర్ గారు ఇచ్చిన 50 కోట్లు వెంటనే ఇచ్చి ఆ పనులను కొనసాగించాలని, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ పూర్తి చేయాలని, ఫంక్షన్ హాల్ ను ప్రజలకు ఉపయోగంలోకి తేవాలని, సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేసి
ఈ ప్రాంత ప్రజలకు లో వోల్టేజీ సమస్య లేకుండా చూడాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.